అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. మనం చూడొచ్చు, సొంత భర్త తన భార్యని ముక్కలుగా నరికి మూసీ నదిలో పడేసిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా చెలింపజేసిందని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి మహేందర్కి ఎలాంటి శిక్ష పడుతుంది ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, భార్య అని లేదు, భర్త అని లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు కూడా లేడు. ఇలా వావి వరుస లేకుండా హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ రామంతపూర్లో భార్యని అతి కిరాతకంగా చంపేసి ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు. తల కాళ్ళు చేతులు మొండెం తల కాళ్ళు చేతులు కూడా లేకుండా ఆ మొండాన్ని ఆ తల్లిదండ్రులకు అప్పగిస్తే అసలు వాళ్ళ బాధ వర్ణించలేనిదని చెప్పొచ్చు. వాడికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుందనొచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అమ్మాయిని అంత కిరాతకంగా వాడు నరికి చంపినాడంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో వాడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాడు ఎంత క్రూయల్ ఫెలో. బట్ ఈ విషయానికి వస్తే ఈ అమ్మాయి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులందరినీ వదిలేసి వచ్చిన తర్వాత వీటితో లైఫ్ లీడ్ చేస్తుంది. లైఫ్ లీడ్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కూడా తీసేయడం ఏదో జరిగింది. దాని తర్వాత వాడు ఎవ్రీ టైం ఆ అమ్మాయిని ప్రోక్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. నువ్వు చచ్చిపోవాలి, నేను చంపేస్తా, లేదంటే కనుక నువ్వే ఆత్మహత్య చేసుకో అని చెప్పి ఉరితాడు కూడా తాడు తీసుకొచ్చి కూడా వాడు ఇంట్లో పెట్టినాడంటే దీని ఈస్ ఎ క్రూయల్ అండ్ క్రూకెడ్ మైండ్ అనేది ఆ అమ్మాయి ఫస్టే గమనించుండి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక బాగుండేది. బట్ ఒకటి ఏంటంటే అమ్మా, ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సపోర్ట్ కోల్పోతారు. అమ్మాయిలు మోర్ పర్టికులర్గా పేరెంట్స్ సపోర్ట్ కోల్పోయిన తర్వాత ఇంకా వాళ్ళకున్న ఆప్షన్ అలా భర్తే. ఎప్పుడైతే భర్త మీద పూర్తిగా రిలై చేసి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్న తర్వాత భర్త యొక్క అహంకారం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఈ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ ఉండదు. సపోర్ట్ లేని సిచ్యువేషన్స్లో వీళ్ళు ఏం చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు, ఏది చేసినా కూడా చెల్తాయి అనుకొని ఆ అమ్మాయిని నానా రకాలుగా వేధించుకుంటా, హింసించుకుంటా, లేదు వాళ్ళకు అంటే ప్రేమించిన రోజులు ప్రేమ ఒక రకం ఉంటుంది, మనసు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ మొత్తాన్ని డైల్యూట్ అయిపోతా ఉంటుంది. అది ఒక మోజు అనుకోవచ్చు కదా సార్? అది మోజు అంటే మరి ఏ భాషలు దాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారో నాకు తెలియదు కానీ బట్ వన్ థింగ్ ఏంటంటే సో ఇట్స్ అన్ ఎమోషనల్ వీక్నెస్ అని మాత్రం అనొచ్చు. ప్రేమ అనేది ఇట్స్ అన్ ఎమోషనల్ వీక్నెస్ అండ్ మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఈ స్టేజ్కి వస్తారు. నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటే అట్లా ఎందుకు చేస్తారమ్మా? రైట్, అట్లా చేయరు కదా. రైట్. ప్రేమించిన తర్వాత అమ్మాయిని చంపి నరకాలే, అదేం ప్రేమ అవుతుంది? అది ప్రేమ ఎందుకు అవుతుంది? అవును. వై ఇట్ ఈస్ కాల్డ్ లవ్? ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ అ క్రూయాలిటీ. క్షణికావేశాలు, ఏదో టెంపరీ అట్రాక్షన్స్. అమ్మాయి బాగుంది, చలో పెళ్లి చేసుకోవాలి, ఏదో బాగుంటుంది అని చెప్పి ఊహించుకుంటారు. వన్స్ ప్రాక్టికల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ వన్ బై వన్ ఎప్పుడైతే లవ్ డైల్యూట్ అవుతుందో అన్నెసరీ థింగ్స్ అన్నీ ఎలివేట్ అవుతూ ఉంటాయి, పైకి వస్తూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వెక్స్ అయిపోతారు, ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ద్వేషము ఏ లెవెల్లో ఎంత క్రూయల్గా ఈ రోజులలో పెరిగిపోతుందంటే ఒక భర్త చూస్తేనేమో భార్యని తీసుకుపోయి కుక్కల్లో ఉడకబెడతాడట. వాట్ ఈస్ దిస్? ఒక భర్త చూస్తేనేమో మెడ నరికేస్తాడు, చేతులను కాళ్ళు నరికేస్తాడు. వాట్ ఈస్ దిస్? ఇంకోటి ఏం చేస్తే తీసుకుపోయి చెరువులో పడేస్తాడు. వాట్ ఈస్ దిస్? ఇవెందుకు పెళ్ళిళ్ళు అయితే? ఇవెందుకు? ఇటువైపు చూసుకుంటే సార్, వైఫులు కూడా డ్రమ్ములో పెట్టి చంపేయడం, లేకపోతే హనీమూన్కి వెళ్ళి అక్కడి నుంచి తోసేయటం, పిల్లలకి మందులో ఏదో ఒక మెడిసిన్ ఇవ్వటం, లేకపోతే విషం ఇచ్చి చంపటం ఒక్కటి కాదు సార్. ఇటువైపు హస్బెండ్స్, ఇటువైపు నుంచి వైఫ్, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి, దాంపత్యం మీద నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తుంది యువతకి సంబంధించి. కరెక్ట్. బట్ వన్ థింగ్ ఏంటంటే అమ్మా, ఇగ్నోరెన్స్ ఒకటి, హై ఎక్స్పెక్టేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌసెస్ మీద, దాని తర్వాత వీళ్ళ యొక్క నిస్సహాయ స్థితి పూర్తిగా నమ్మడము. అది ఇదివరకు మేము చిన్నగా ఉన్నప్పటి రోజులలో మనం చూస్తే పెళ్ళిళ్ళు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సంబంధాలు చూసేసి పెళ్లి చేసేవారు. ఇప్పుడు అట్లా లేవు కదా. మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. అంటే పాత రోజులలో ఏమైంది, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేసి పెళ్ళిళ్ళు చేయాలి అనే ఒక ఆలోచన నుంచి ఈరోజు అసలు 7 రోజులు కూడా కాలేదు, ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇటువంటి అగత్యాలకు పాల్పడుతున్నారు. సో అవన్నీ పూర్తిగా నిర్మూలించాలంటే సోషల్ అవేర్నెస్ అండ్ పబ్లిక్ క్యాంపెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో జరిగిన వాటికి ఇమీడియట్గా పనిష్మెంట్స్ ఇవ్వాలి. దాన్ని డ్రాగ్ చేసేసి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సాక్ష్యాలు దొరకాలి, ప్రూవ్ కావాలి, వాడు చంపిండని చెప్పి తెలిసింది, వాళ్ళ మామకు వీడే చెప్పిండు, విడిపోయి చూస్తే
పార్ట్స్ ఆఫ్ ద బాడీస్ అక్కడే కనబడుతున్నాయి, అదే ఇంట్లో బాడీ ఇది ఉంది, మొండెం ఉంది. సో ఇన్ని జరిగిన తర్వాత ఇంకా వాడిని కోర్టుకు పోవాలి, బెయిల్ తీయాలి, ట్రయల్స్ చేయాలి, ట్రయల్స్ చేసిన తర్వాత ఒక అడ్వకేట్ మాట్లాడేది ఇక్కడ చెప్తున్నా. బట్ ఇవన్నీ కూడా ఒక క్విక్ ప్రాసెస్ జరిగింది అనుకో, వాడిని ఈయన ఎట్లా చంపినో వాళ్ళని కూడా అట్లనే చంపించేయాలి. అటువంటి చట్టాలు కనుక వస్తే పబ్లిక్లో వీళ్ళు నా కొడుకులను ఉరి తీసేయడము లేకపోతే నరికేయడం అనేది ఒకళ్ళు చేస్తే కనుక ఇంకొకరిని వాడు టచ్ చేయడానికి భయపడతారు. అవును సార్. అది చూసేసి ఇంకోటి ఎవడన్నా చెయ్యాలంటే భయపడతాడు. అటువంటిది లేదు కదా, వీడు హ్యాపీగా చంపేస్తున్నాడు, పోతున్నాడు, జైలుకు పోతున్నాడు, 15 రోజులు ఈ 2 నెలలు 3 నెలలు ఉంటున్నాడు, బయటకు వస్తున్నాడు, బయటకు వచ్చిన తర్వాత బజాప్త తిరుగుతున్నాడు, వారానికో లేకపోతే నెలకో 2 నెలలకు ఒకసారి కోర్టు ఉంటుంది, వాడు ట్రయల్ అటెండ్ అవుతాడు, అది ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు శిక్ష పడుతుంది. ఈలోపు జరిగిన అన్నీ కూడా అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమ్మా అంటే కోర్ట్స్ మీద ప్రెషర్స్ ఉన్నాయి, కోర్ట్స్లో కేసెస్ వాల్యూమ్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, దాంట్లో డిలే అవుతుంది కాదని కాదు. బట్ ఇటువంటి కేసెస్ ఏవైతే రిపోర్టెడ్ కేసు అంటే బాగా క్రూయల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటప్పుడు పంటికి పన్ను కంటికి కన్ను పీకేసినాం అనుకో ఇంకోసారి ఎవడో తప్పు చేయడు. రైట్ సార్, ఇక్కడ ఇప్పుడు 14 రోజులు రిమాండ్లో ఉన్నాడు, మరి తర్వాత ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఏముంటుందమ్మా, శిక్ష పడేది ఏముంటుంది, వాడు మర్డర్ చేసినాడు కాబట్టి ఖచ్చితంగా 302 కింద వాడిని శిక్షిస్తారు, వాడిని మేబీ లైఫ్ ఇంప్రిజన్మెంటో లేదంటే కనుక వాడిని ఉరి తీసుడు చాలా తక్కువ అయిపోతుంది. అటువంటి శిక్షలు ఖచ్చితంగా కొంచెం స్ట్రింజెంట్గా ఉండాలి. ఇంకోటి కూడా ఏంటంటే తొందరగా పడాలి, తొందరగా పడితే దాన్ని చూసి కొందరు ఆగిపోతారు, చేసే వాళ్ళు ఆగిపోతారు. వీడి వైఫే కదా, వీడు అప్పటిదాకా దానితో సంసారం చేస్తాడు, పిల్లల్ని గంటాడు, అమ్మాయి కడుపు చేస్తాడు, అన్నీ చేస్తాడు. మరి ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఆ ప్రేమతో ఏమైపోయింది? ఎవరితోనైతే నువ్వు సంసారం చేసేసి పిల్లల్ని కానీ స్టేజ్ దాకా వచ్చినావు, పిల్లల్ని కన్నావో అటువంటి వైఫ్ను నువ్వు నిర్దాక్షిణంగా ముక్కలు నరికి చంపడానికి చేతులు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి? చిన్న చిన్న ఇష్యూస్కే సార్, పెద్దవి కూడా ఏదో కాదు, అత్తారింటికి పంపించలేదనో లేకపోతే కూర సరిగ్గా ఉండలేదనో కారం ఎక్కువైందనో ఇలా చిన్న రీజన్స్కి ఇంత దారుణాలకి వడగడుతున్నారంటే తర్వాత తరం ఎటు పోతుందనే కూడా, తర్వాత పిల్లల గురించి కూడా ఆలోచించని పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు గతంలో మీర్పేట ఇష్యూలో కూడా గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీ పర్సన్కు ఉన్న ఓపిక ఎవరికి ఉండదు అంటూ ఉంటారు. అలాంటిది ఆ పర్సన్ కూడా పిల్లల గురించి ఆలోచించకుండా భార్యను అతి కిరాతకంగా చంపాడు అంటే అసలు ఏం చెప్పాలి సార్? అదే అంటున్నానమ్మా, క్షణికావేశాలు, కొన్ని మెంటల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా, అంటే వాళ్ళు దే ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. ఎందుకంటే వాడికి ఇటువంటి జరిగితే ఇంత శిక్ష ఉంటుందని తెలిసి కూడా కొందరు చేస్తూ ఉన్నారు, తెలియక చేసే వాళ్ళు వేరు. తెలియక చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, వీళ్ళు ఇన్నోసెంట్స్ చేస్తున్నారు అంటే కాదు, తెలిసి కూడా ఎంతోమంది చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళంతా కూడా అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ తప్ప వేరేం లేదమ్మా. ఇటువంటి అనర్థాలకు తావు తీస్తున్నాయి అంటే సర్టన్లీ వీ కెన్ సే దట్ దే ఆర్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ మెంటల్ స్టేట్లో లేకపోవడం కారణం మెయిన్ అదే. అది కంట్రోల్ చేసుకొని తన మైండ్ తను కంట్రోల్ చేసుకోగలిగితే ఏ మనిషే కానీ టైంకు రియాక్ట్ కావడము, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ కావడము, ఏ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అవును సార్. వీ హ్యావ్ టు మేక్ ఎ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఓన్లీ కిల్లింగ్ పీపుల్, మర్డర్ చేయడమో లేకపోతే మనభంగాలు చేయడమో లేకపోతే క్షణికావేశాలకు లోనేసి వాడిని ఏదో చేయాలనే ఆలోచన రావడము, ఇవన్నిటిని కొంచెం మనం కంట్రోల్ చేసుకొని ఆ క్షణం మనం వెయిట్ చేయగలిగితే, ఆ మినిట్స్ మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే వీ కెన్ స్టాప్ సెవరల్ క్రైమ్స్ అమ్మా. సో చూడొచ్చు, తప్పు చేసినప్పుడే శిక్ష కనుక పడితే ఇలాంటి తప్పు చేయడానికి కూడా మరొక మగాడు భయపడతాడు. కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసినప్పుడే శిక్ష వేసే చట్టాలు రావాలనేది కూడా మనం కోరుకుందాం. మరి మీరేమంటారు? స్వాతిని అతి కిరాతకంగా దారుణంగా చంపిన మహేందర్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడాలనేది కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.